రోజులు మర్చిపోరు. ఆనాడు ముఖ్యంగా ప్రధానంగా 1989 నుంచి 92 వరకు దోమల్గూడలో ఉన్న ఏవీ కాలేజీలో నేను విద్యార్థిని. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమల్గూడ ఏవీ కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది. ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి, వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడు పీజేఆర్ని కలిసేది. ఎప్పుడు చూసినా జనాల సందడితోని పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమల్గూడలో పేదలకు ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే. ఆనాడు విద్యార్థిగా పి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి జంట నగరాల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు వారిని చూడడం జరిగింది. ఇదే కాదు, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి హైదరాబాదు నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు కుండల ప్రదర్శన ఉండేది. వేలాది మంది మహిళలు అక్కడ పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసేది. ఆనాటి ప్రభుత్వం మీద పీజేఆర్ గారు చేసిన పోరాటం వల్ల కృష్ణానది జలాలను తీసుకొచ్చి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి కృష్ణానది జలాలను తరలించి హైదరాబాదు నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఆనాడు పీజేఆర్ గారు చేసిన పోరాటమే ఈ రోజు హైదరాబాదు నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చే అవకాశంగా ఏర్పడ్డది. ఆనాడు వారి పోరాటమే భవిష్యత్తులో గోదావరి జలాలు, మంజిరా జలాలు, సింగూరు జలాలు, కృష్ణానది జలాలను తీసుకొచ్చి దాదాపుగా 1,20,00,000 మంది జనాభా ఉన్న ఈ నగరానికి ఈరోజు తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది. దానికి ప్రతి పేదవాడు ఇవాళ నగరంలో ఎవరైతే సురక్షితమైన మంచినీటిని తాగుతున్నారో వాళ్ళందరూ కూడా పీజేఆర్ గారిని గుర్తు చేసుకొని స్మరించుకోవాల్సిన సందర్భం. అదేవిధంగా ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం అంటే ఆనాడు దేశంలోనే పేరెన్నికగానే, నాకు తెలిసి దేశంలోనే అత్యధిక జనాభా, అత్యధిక ఓటర్లు ఉన్న శాసనసభ నియోజకవర్గం కింద ఆనాడు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉన్నది. 2004 ఎన్నికల సందర్భంగా నాకు తెలిసినంత వరకు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం 7.5 లక్షల ఓట్లతోని ఆనాడు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నది. అయితే ఈరోజు హైటెక్ సిటీగా మనం చెప్పుకునే ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ఇవాళ వేదికైన ఈ షేర్లింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతం ఆనాడు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఒక భాగమే అన్న సంగతి ఇవాళ మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు మనం హైటెక్ సిటీ అని పిలిచే ఈ హైటెక్ సిటీ 1992లో పీజేఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించినప్పుడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కు కింద ఇక్కడ హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయేసి ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం పి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పునాది రాయబడ్డది. ఆ తర్వాత కాలాంతరంలో దాన్ని మహారాష్ట్రకు తరలించాలని కుట్రలు జరుగుతూ కూడా పీజేఆర్ గారు అడ్డం పడి ఆ హైటెక్ సిటీని ఆనాడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్గా పిలిచిన ఆ సాంకేతిక నైపుణ్యాన్ని ఇక్కడనే వారు ఆపినారు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 1998లో రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కును హైటెక్ సిటీగా మార్చి ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆనాడు సైబరాబాదు ప్రణాళికలు రచించి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఇంకొక స్థాయికి తీసుకెళ్లడానికి వారి కృషి చేసిండ్రు. ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన శిలా ఫలకమే పునాది రాయే ఆ తర్వాత హైటెక్ సిటీగా మారింది. అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఈ ప్రాంతం అంతా విస్తరించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలైన అది గూగుల్ కావచ్చు, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 ఫార్చ్యూన్ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వాటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయంటే
ఆనాటి ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ఈ నగరం ఒక మహానగరంగా రాణించడమే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చినాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాయి. ఇదే కాదు, ఇవాళ ఈ తెలంగాణ ఆర్థిక ఆదాయంలో దాదాపుగా 60-65% నగరం నుంచే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మనం వినియోగించుకుంటున్నాం. మరి అలాంటిది ఈ నగరాన్ని ఇంకా గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 నాడు మళ్ళీ అదే సంకల్పంతో అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ముందుకు వచ్చినాం. దాంట్లో భాగంగా అరకపూడి గాంధీ గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, గద్వాల విజయలక్ష్మి గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, లేదా వేదిక మీద ఉన్న చాలా మంది కార్పొరేటర్లు ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం, మీకు అండగా నిలబడతాం, మీరు చేసే ప్రయత్నానికి మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వడమే కాదు, వాళ్ళ అనుభవాలను, వాళ్ళ సూచనలను ఈరోజు ప్రభుత్వానికి అందిస్తున్నారు. వాళ్ళందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ నగరం ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలి. ఈ నగరం బెంగళూరుతోనో, ఢిల్లీతోనో, ముంబైతోనో, చెన్నైతోనో పోటీ కాదు. ఈ నగరం న్యూయార్క్తోనో, టోక్యోతోనో, జపాన్తోనో పోటీ పడాలి. సింగపూర్ అంత గొప్పగా ఎదగాలి అని వీళ్ళందరూ ముందుకొచ్చి ఈనాడు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడైనా మంచి పనులు చేసేటప్పుడు ఇవాళ వీళ్ళే కాదు, ఆనాడు దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు కూడా రాక్షసులు వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేసిండ్రు. అంత మాత్రాన దేవతలు చేసే యజ్ఞాన్ని ఎక్కడ వాళ్ళ అవంతరాలు కల్పించిన ఆగిపోలేదు. ఈరోజు ఈ నగరాన్ని ఒక మహానగరంగా న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మేము చేసే అభివృద్ధిలో ఎవరు అడ్డుపడ్డా కూడా అడ్డంకులను తొలగించుకుంటాం, అవాంతరాలను అధిగమిస్తాం. ఈ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తీసుకొని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతోని ఈరోజు ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఇక్కడున్న ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మన ప్రణాళికల్ని ప్రజలకు తీసుకెళ్ళండి. మీరే ఈ కార్పొరేటర్లు, ఈ జంట నగరాల్లో ఉన్న ఈ శాసనసభ్యులే ప్రజలకు వివరించండి.